అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే. ఇప్పుడు దీని అర్థాన్ని తెలుసుకుందాం. అచ్యుతం అంటే నాశనం లేనివాడు, కేశవం కేశవుడు, రామనారాయణం రాముడు నారాయణుడు, కృష్ణ దామోదరం దామోదరుడు, వాసుదేవం వాసుదేవుడు, హరి హరియు, శ్రీధరం శ్రీధరుడు, మాధవం మాధవుడు, గోపికావల్లభం గోపికావల్లభుడు, జానకీనాయకం రామచంద్రం భజే. జానకీ నాయకుడైన రామచంద్రుణ్ణి సేవించెదను అని అర్థం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.